నమస్తే అండి, నేను రోజా. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర గార్డెన్ తగలబెట్టింది ఎవరు? ఎందుకు తగలబెట్టాలనుకున్నారు? దేనికి తగలబెట్టాలనుకున్నారు? ఈయన మీద సిట్టు వేసిన దానికి కారణంగా ఎవరైనా చేశారా? అసలు ఏం జరిగింది? ఆ కాగితాలు ఏంటి? ఆ కథ ఏంటి అనేది రకరకాల వ్యాఖ్యలు, వార్తలు సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కూడా జగన్ 2.0 అని ఎప్పుడైతే చెప్పినాడో ఆ రోజు తెల్లారికి జరిగింది. దీని వివరాలు చూస్తే కనుక జగన్ 2.0 కామెంట్స్, లిక్కర్ పాలసీపై దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. తాడేపల్లిలో మంటలు, కట్ చేస్తే లిక్కర్కు లింక్ పెడుతూ టీడీపీ చేసినటువంటి ట్వీట్. సో నవ్యాంధ్ర పాలిటిక్స్ మరోసారి హీట్ ఎక్కాయి. వైసీపీ అధినేత జగన్ ఇంటి దగ్గర జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్కు భద్రతా లోపమే కారణమని చెప్పేసి ఫ్యాన్ పార్టీ అంటుంటే, టీడీపీ అయితే సంచలన ఆరోపణలు అయితే చేస్తుంది. లిక్కర్ ఫైల్స్ తగలబడ్డాయని ట్వీట్ చేసి దుమారం అయితే లేపుతుంది. అసలు జగన్ 2.0 కామెంట్స్కు లిక్కర్ ఫైల్స్కి లింక్ ఏంటి? జగన్ ఇంటి దగ్గర వ్యాపించిన మంటల్లో కాగితాలు, డైరీలు తగలబెట్టారా? ఏపీలో ఎత్తుకు పై ఎత్తు రాజకీయాలు అయితే ప్రస్తుతం అయితే నడుస్తున్నాయి. ఎన్నికలు అయిపోయి 7-8 నెలలు అయిందో లేదో సోషల్ మీడియాలో ఒకరి మీద మరొకరు పోస్టులతో పీక్ లెవెల్లో హీట్ని క్రియేట్ చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ 2.0 కథ వేరే ఉంటుందని చేసినటువంటి కామెంట్స్ పై ఓవైపు సెటైర్లు కూడా పెరుగుతున్నాయి. ఇంకోవైపు గత సర్కార్ హయాంలో అమలైనటువంటి మద్యం విధానంపై దర్యాప్తుకు ఆదేశిస్తూ సిట్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సరిగ్గా అదే రోజు రాత్రి వైసీపీ అధినేత జగన్ ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. 2 సార్లు మంటలు వ్యాపించినట్లు చెబుతున్నారు. ఈ డెవలప్మెంట్స్ అన్నిటికీ లింకులు పెడుతుంది టీడీపీ. జగన్ 2.0 అంటే ఆధారాలు ధ్వంసం చేయడమేనని సోషల్ మీడియాలో వేదికగా పోస్టులతో హోరెత్తిస్తున్నారు టీడీపీ అభిమానులు. తాడేపల్లిలోని జగన్ నివాసం దగ్గర రోడ్డు పక్కన ఉన్నటువంటి గార్డెన్లో మంటలైతే చెలరేగాయి. బుధవారం సాయంత్రం ఒకసారి, రాత్రి 9 గంటల సమయంలో మరోసారి వ్యాపించినట్లు వైసీపీ చెబుతోంది. దీనికి సంబంధించి వీడియోను కూడా వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. భద్రతా లోపం వల్లే జగన్ ఇంటి దగ్గర ప్రమాదం జరిగినట్లు ఆరోపించింది. జగన్ భద్రతపై ప్రజలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ ఆ ట్వీట్ యొక్క ఉద్దేశం. వైసీపీ ఆరోపణలపై టీడీపీ వచ్చేసి రివర్స్ అటాక్ అయితే స్టార్ట్ చేసింది. సిట్టు పడింది, తగలబడింది అంటూ ట్వీట్ చేసింది. లిక్కర్ స్కామ్ లో సిట్ ఏర్పడగానే తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిందని చెప్పేసి అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ప్యాలెస్ బయట తగలబడినటువంటి కాగితాలు, డైరీలు ఏంటి? సిట్ తన దాకా వస్తుందని ముందే లిక్కర్ స్కామ్ కి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగలబెట్టారని ప్రశ్నిస్తోంది టీడీపీ. జగన్ ఇంటి ముందు సీసీటీవీ ఫుటేజ్ని ఎందుకు బయట పెట్టట్లేదో చెప్పాలంటున్నారు. తానే తగలబెట్టి ప్రభుత్వం మీద తోయడమే జగన్ 2.0 అని చెప్పేసి అటాక్ స్టార్ట్ చేస్తుంది టీడీపీ. ఎన్ని కుట్రలు చేసినా తప్పించుకోవాలన్నా సిట్ వస్తుంది, విచారణ చేస్తుంది, మీ అవినీతిని బయటకు తీస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. గెట్ రెడీ, స్టే ట్యూన్ టు తాడేపల్లి ఫైల్స్ అంటూ టీడీపీ చేసినటువంటి ట్వీట్స్ ఇప్పుడు దుమారం అయితే లేపుతున్నాయి. వైసీపీ హయాంలో లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయని చెప్పేసి కూటమి పార్టీలు ఎప్పటి నుంచో చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో గత 5 ఏళ్లలో అమలైనటువంటి మద్యం విధానంపై దర్యాప్తుకు ఆదేశిస్తూ సిట్ను ఏర్పాటు చేసింది కూటమి సర్కార్. 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ఏ బ్రాండ్ను మార్కెట్లో కనిపించకుండా చేశారని, ప్లాన్ ప్రకారం కొత్త బ్రాండ్లను తెచ్చారని చెప్పేసి అలిగేషన్స్ అయితే ఉన్నాయి. మద్యపాన నిషేధం పేరుతో భారీగా లిక్కర్ రేట్లు పెంచేసి కమిషన్లు ఇచ్చిన వారికి ఆర్డర్లు ఇచ్చారని అంటున్నారు. ఎక్సైజ్ కమిషనర్ ఎంకే మీనా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా గతేడాది సెప్టెంబర్లోనే కేసు నమోదు చేసినటువంటి సిఐడి మరింత ఇన్ఫర్మేషన్ సేకరిస్తుందట. పాపులర్ మద్యం బ్రాండ్లను తీసేసి నాసీ రకం బ్రాండ్లు తెచ్చి షాపులకు సప్లై చేసినట్లు కూడా గుర్తించారట. సో మొత్తానికైతే ఈ లిక్కర్ ఫైల్స్ వల్లే ఇక్కడ తగలబెట్టారు ఆ ఫైల్స్, ఆ డైరీలు, ఆ పేపర్లు అనేది టీడీపీ అంటున్న మాట. ఇక జగన్ అండ్ కో ఏకంగా మద్యం డిస్టిలరీస్ ను బలవంతంగా లాక్కుందట. ఏపీలోనే పెద్దదైనటువంటి నంద్యాల ఎస్పీఐ అగ్రో ఇండస్ట్రీస్తో పాటు దాదాపు అన్నింటినీ కూడా గుప్పిట్లోకి తెచ్చుకున్నారట. డిస్టిలరీల్లో నాసీ రకమైన బ్రాండ్ ఉత్పత్తి చేయించిందంటున్నారు. కమిషన్లు ఇచ్చిన వారికి మాత్రమే 1000 కోట్ల మద్యం ఆర్డర్లు అయితే ఇచ్చారట. ఒక ఆర్గనైజ్డ్ మాఫియాగా ఏర్పడి 1000 కోట్లు వసూలు చేసినట్టు గుర్తించారట. ఈ నేపథ్యంలోనే సిట్ని ఏర్పాటు చేసిందట కూటమి ప్రభుత్వం. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే జగన్ ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం జరగడంతో లిక్కర్ ఫైల్స్ కు లింక్ పెడుతుంది టీడీపీ. జగన్ 2.0 కామెంట్స్ ప్రస్తావిస్తూ తప్పు చేసి పక్కడి మీద నెట్టేయడమే 2.0 అని రివర్స్ అటాక్ చేస్తుంది టీడీపీ. ఇలా జగన్ 2.0 కామెంట్స్, లిక్కర్ పాలసీపై హీట్, సిట్ తాడేపల్లిలో మంటలు అన్నింటికీ సింగ్ చేసి ఫ్యాన్ పార్టీని కార్నర్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. జగన్ ఇంటి దగ్గర మంటలకు కారణం ఏంటో, లిక్కర్ పాలసీపై సిట్ దర్యాప్తు ఏం తేల్చబోతుందో వేచి చూడాలని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. సో మొత్తానికైతే లిక్కర్ కేసులో సిట్ వేసింది కాబట్టి జగన్ ఇంటి దగ్గర ఈ మంటలు వచ్చాయనేది అది కొన్ని వెబ్సైట్లలో పడినటువంటి వార్త యొక్క సారాంశం. మరి దీనికి సంబంధించి టీడీపీ అయితే గట్టి కౌంటర్ అటాక్ అయితే ఇస్తుందన్నమాట. మరి వైసీపీ దీనికి ఏ విధంగా రీఅటాక్ ఇస్తుందో చూడాలి.